వాగ్దేవి, పండగ పుట్టి ఇలా బాధపడతావేంటి చెప్పు? లేదండి, ఇది బాధ కాదు. ఒక తల్లిగా కొడుకు రావాలి అని, వాణ్ణి చూడాలని ఆశ. రాహుల్ బాబు ఇంటికి రావాలని నాకు కూడా ఆశగానే ఉందమ్మా. కానీ ఈరోజు కోర్టులో బయటపడే నిజం ఈ కొండంత ప్రేమని అగ్ని పర్వతంగా మారుస్తుందేమోనన్న భయం అంతకన్నా ఎక్కువగా ఉందమ్మా. ఆల్రెడీ లాయర్ గారితో మాట్లాడాను. ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ నుంచి రాహుల్ని విడిపించడం కష్టమేమీ కాదని చెప్పారా? ఎవరో చెప్పడం కాదు తేజ. ఆ శ్యామల పన్నిన కుట్ర నుండి రాహుల్ నిర్దోషిగా మన ఇంటికొచ్చిన తర్వాతే నా కళ్ళల్లో ఈ ఇంట్లో పెట్టే ప్రతి దీపంలోనూ వెలుగొస్తుంది. మీరు వెళ్ళండి, కోర్టు సెషన్కి టైం అవుతోంది కదా. అమ్మా, వెళ్ళిరామ్మా, జాగ్రత్త. సరేనమ్మా. నిజం ఎక్కడ తెలిసిపోతుందోనని సరస్సు భయపడుతుంటే విషయం తెలియని ఆంటీ అమాయకంగా ధైర్యం చెప్తుంది. సో సాడ్. మేడం, అన్నయ్య ఖచ్చితంగా తిరిగొస్తాడు. ప్రేమగా వేసిన ఈ పాదాలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిగిలిన ముగ్గుని నేను కంప్లీట్ చేస్తాను మేడం. వద్దులే నవ్య, నేనే చేస్తానులే. నా కొడుకు కోసం ఇప్పుడు నేను చేస్తాను. నెక్స్ట్ ఇయర్ నువ్వు స్టార్ట్ చేద్దువు గాని, నా మనవడి కోసం. వీళ్ళ హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్ చూస్తుంటే మళ్ళీ మా ప్లాన్ ఫెయిల్ అయ్యేలా ఉంది. ఈ గ్యాంగ్ అంతా కలిసి కోర్టుకు వెళ్లారంటే ఏదొక విధంగా నిజం ఆంటీ వరకు రాకుండా చేస్తారు. కానీ అది జరగకూడదు. సీసీ కెమెరా ఫుటేజ్, బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. రాహుల్ని ఇరికించడానికి, వాగ్దేవి పరువుని గొంగలో ముంచడానికి, నేననుకున్నది సాధించడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. సో మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కేసు గెలిచాము అన్న మాట తప్ప వేరేది మీరు అనటానికి, నేను వినటానికి వీల్లేదు. షూర్ మేడం. హలో ఆంటీ. యా ప్రీతి, టెల్ మీ కాదు, ఇక్కడ నాకు హెల్లా ఉంది. వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ ఫేసెస్ చూస్తూ ఉంటే మనం అనుకున్నది జరగదు అనిపిస్తోంది. మంచి పలకర మంత్రి అంటే మధ్యంతరం ఎప్పుడన్నట్టున్నాయి నీ మాటలు. రాహుల్ని ఇరికించడానికి లాయర్కి సజెషన్ ఇచ్చి ఎక్కడా ఏ పొరపాటు లేకుండా ప్రికాషన్స్ తీసుకుంటుంటే నువ్వేంటిలా మాట్లాడుతున్నావు? మీరు ప్లాన్లు వేస్తూ దూరంగా, నేను ప్రోగ్రెస్ చూస్తూ ఇంట్లోనే ఉన్నాను. అందుకే ఇలా అంటున్నాను. ముందేమైందో విషయం చెప్పు. ఆంటీకి వాణినే సరస్సు అన్న నిజం తెలియకుండా ఇక్కడి వాళ్లంతా చాలా జాగ్రత్త పడుతున్నారు. కేస్ హియరింగ్ కోసం అందరూ కట్టకట్టుకుని కోర్టుకే వస్తున్నారు. వాగ్దేవి కూడానా? లేదు, ఆంటీ ఇక్కడే ఇంట్లోనే ఉన్నారు. అయితే వాగ్దేవికి తెలిసేలా చేయడం పెద్ద కష్టమేమి కాదు.
ఈ కోర్టు సీన్ మొత్తం లైవ్లో కవర్ అయ్యేలా నేను మేనేజ్ చేస్తాను. నేను చెప్పినప్పుడు నువ్వు టీవీ ఆన్ చేసి వాగ్దేవి కంటపడేలా నువ్వు చూసుకో. ఓకే ఆంటీ. హలో కృష్ణ, కాసేపట్లో రాహుల్ వాణి ఫేక్ సర్టిఫికెట్స్కి సంబంధించిన కేస్ హీరింగ్కి రాబోతోంది. ఈలోపు నువ్వు మీడియా మొత్తం ఆ న్యూస్ కవర్ చేసేలా చూడు. కోర్టు దగ్గర మీ వాళ్ళుంటే రాహుల్ ఫ్యామిలీ వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకునేలా నువ్వు చూసుకో. సరే మేడం, నేను చూసుకుంటాను. నిమిషాల్లో ఈ న్యూస్ని వైరల్ చేస్తాను. కోర్టు దగ్గర మా వాళ్ళను అలర్ట్ చేస్తాను. సరే, ఓకే. వాగ్దేవి, ఇప్పుడు నువ్వెలా మిస్ అవుతావో నేను చూస్తాను. అదిగో లాయర్ గారు. నమస్తే మేడం. నమస్తే లాయర్ గారు, మీ మీద మాకు నమ్మకం ఉంది. ఏ సమస్య రాకుండా చూసుకోండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సార్, ఇదేం పెద్ద కేసు కాదు. రాహుల్ని విడిపించడం కష్టం కాదు. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. చెప్పాలో తెలియడం లేదు బాబు. ఇప్పటి వరకు ఏ సమస్య వచ్చినా మంచి జరగాలని కోరుకునేవాళ్ళం. ఇప్పుడు మంచి జరిగినా అది మన జీవితాలకి ముప్పుగా మారబోతోంది. అమ్మగారింటి దగ్గర మీకోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ మీరిక్కడున్న కారణం తెలిస్తే ఆ ఎదురు చూపులో ఎదురుగా నిలబడలేని శిక్షగా మారిపోతాయని భయంగా ఉంది బాబు. సరసు, ఏ శిక్ష అయినా తల వంచి అనుభవించడం తప్ప తప్పించుకోవడం తెలియని సమస్యలో ఉన్నాం. అందుకే నీకు ధైర్యం చెప్పడానికి కూడా నా దగ్గర మాటలు లేవు. సరసు, 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 ఏంటమ్మా ఇది? రాహుల్, ఏంటి నువ్వు కూడా? మేమంతా ఉన్నాం కదా, మనకి ఆ దేవుడు ఆశీర్వాదం కూడా ఉంది. ఇక భయం దేనికి? నీ మనసులో భయం అనే చీకటిని నమ్మకం అనే వెలుగుతో దూరం చేయండి. ధైర్యంగా ఉండండి. హలో ప్రీతి, టీవీ ఆన్ చేయి. ఓకే ఆంటీ. ఓకే. ప్రీతి, ఎక్కడికి? టీవీ. టీవీయా? ఈ టైంలో టీవీ అవసరమా? బా, రాహుల్ సరసు ఫేక్ సర్టిఫికెట్స్ గురించి టీవీలో వస్తుందక్క.
అవునా అయితే వెంటనే ఆన్ చెక్. ఈ రోజుతో సరస్సు బతుకు ఆఫ్ అయిపోవాలి. పద పద. ది గ్రేట్ వాగ్దేవి గారి కొడుకయ్యుండి ఫేక్ సర్టిఫికెట్లు స్కామ్ చేయడం ఏంటి? మా వాడు ఏం స్కామ్లు చేయలేదు. విషయం పూర్తిగా తెలియకుండా మాట్లాడకండి. మీరు చేయకపోయినా ఇన్వాల్వ్ అయ్యారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి? ప్రీతి ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది, జాగ్రత్తగా ఉంటుంది. అన్నయ్య కోర్టు హీరింగ్ గురించి న్యూస్లో వస్తుందేమో. ఇప్పుడేం చేయాలి? మీరు చేసిన పని వాగ్దేవి గారికి తెలుసా లేదా? ఏంటి టీవీలో నా పేరొస్తోంది? రాహుల్ కోర్టుకెళ్లిన విషయం మీడియాకి తెలిసిపోయిందా నవ్య? లేదు మేడం, మొన్న జరిగిన డాన్స్ కాంపిటీషన్ గురించి చెప్తున్నారు మ్యామ్. నవ్య, డాన్స్ గురించి కాదు. ఆంటీ చూస్తారు, అటు తప్పుకో. సరే నువ్వు వెళ్ళు, నేను చూస్తాను. ఏంటిది ఈ టైంలో జనరేటర్ ఆఫ్ అయింది? జనరేటర్ ఆన్ చేయమని చెప్పొస్తాను ఆంటీ. సరే. ప్రీతి, జనరేటర్ రిపేర్లో ఉంది, నీకు ఆ విషయం తెలీదా? రిపేర్లో ఉండటం ఏంటి? నువ్వు చెప్పేది నిజమా? అవును ప్రీతి, నిన్నటి నుంచి ఇది రిపేర్లోనే ఉంది. ప్రీతి, నువ్వేం చెప్పినా వెంటనే నమ్మవు. నాతోరా, నీకు విషయం చెప్తాను. ఎక్కడికి మేడం? 2 minutes. నేను రానా నవ్య? ఏం వద్దుదినా, ప్రస్తుతం ప్రీతితోనే పనుంది, నువ్వు ముగ్గేస్తూ ఉండు. చక్రి, ఎలక్ట్రీషియన్కి కాల్ చేయి. అలాగే మేడం. మాట్లాడండి సార్. ఇంత పెద్ద కేసులో ముద్దాయి అయ్యుండి సైలెంట్ గా ఉంటే నిజాలెలా తెలుస్తాయి? న్యూస్ రిపోర్ట్ చేయడానికి మీకు నచ్చింది రాసుకోవడమే తప్ప నిజాలతో పనే ఉంది. ఏంటి సార్, మీరు తప్పు చేసి మీడియాని బ్లేమ్ చేస్తున్నారు? ఎవరు ఎవరిని బ్లేమ్ చేయడం లేదండి. కోర్టు హీరింగ్కి టైం అయింది, ప్లీజ్ పదండి.
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? అక్కడే ఉంటే ఇంకెంత ఇష్యూ చేస్తావో అని ఇక్కడికి తీసుకొచ్చాను. ఓహో, అంటే టీవీలో న్యూస్ చూడకూడదని కావాలని టీవీ ఆఫ్ చేశారా? టీవీ రాకపోతే నా ఫోన్లో చూపిస్తాను. ఎక్కడికెళ్తావే? నేను చూపించాలంతే, వదులు. ఎక్కడికెళ్తావే? ఆ ఫోన్ వదులు, ఇవ్వు. నా ఫోనే పగలు కొడతావా నిన్ను? నన్నే కొడతావా? కొట్టడం కాదే, నువ్వు చేసే పనులు తెలిసి ఆడిటోరియం దగ్గరే నిన్ను చంపేరనంత కోపం వచ్చింది. నువ్వు మనిషివా పశువా? నీ జోలికి వాళ్ళు రానప్పుడు వాళ్ళ లైఫ్లోకి నువ్వెందుకెళ్తున్నావు? ఎందుకు వాళ్ళతో ఆడుకుంటున్నావు? వాళ్ళ వల్లే నా కళ, కోరిక అన్ని దూరమయ్యాయి కాబట్టి. ఆపవే, నీ బుద్ధే నిన్ను అందరికీ దూరమయ్యేట్టు చేసింది. వేరెవరో కాదు, అది ముందు నువ్వు తెలుసుకో. ఎందుకు పిచ్చిదానిలా నవ్వుతున్నా? పిచ్చిగాని పట్టిందా ఏంటి? నో నవ్య, నీ ఇన్నోసెన్స్ నాన్ సెన్స్ లా ఉంది అనిపించి నాకు బాగా నవ్వు వచ్చేసింది. హే, నువ్వింట్లో టీవీ ఆపుకుంటే న్యూస్ దేశమంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందా? చూడు, ఆల్రెడీ ఆంటీ ఫ్రెండ్స్ అందరూ టీవీలో న్యూస్ చూసే ఉంటారు. ఒక్కొక్కరిగా కాల్ చేయటం స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళందరినీ ఎలా ఆపుతావు చెప్పు. హే నవ్య. మేడం, నేను ఇప్పుడే వస్తాను. అనవసరంగా నోరు జారాను. సైలెంట్ గా ఉండుంటే ఆంటీనే కాల్ లిఫ్ట్ చేసేవారు. షిట్. ఆంటీ, వాగ్దేవి టీవీ చూసిందా? సరస్సు గురించి నిజం తెలిసిపోయిందా? లేదా ఆంటీ, మన ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయింది. ఈసారి నవ్య చక్రి
ఇద్దరు కలిసి ఆంటీని టీవీ ఫోన్ రెండు చూడకుండా చేశారు. అలా ఏడుస్తూ చెప్పడం కాదు, నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తున్నా? నాకు ఛాన్సే లేకుండా వాళ్ళు చేశారు. ఆంటీ, ఇంకా జడ్జిమెంట్ వచ్చిందా లేదా? లేదు, నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఆంటీ, ఇంకా జడ్జిమెంట్ వచ్చిందా లేదా? లేదు, నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను.